ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఉన్నారు. ఒక కామెంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంజయ్ ఇక్కడ గాలి లాగా ఉన్నాడు, ఏం తెలీదు అని చెప్పినటువంటి పరిస్థితి ఒకటి. రెండవది ఏంటంటే రాముని అడిగితే కూడా సంజయ్కి ఓటేయద్దు అని చెప్తారు. ఇవాళ కేసీఆర్ కొడుకు అంతే, కేటీఆర్ అంటేనే కేసీఆర్ కొడుకు. ఇంకా వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆ కారణం తగ్గుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడానికి ప్రధాన కారణం కేసీఆర్ కొడుకు. కేసీఆర్ కొడుకు యొక్క అహంకారము, కేసీఆర్ కొడుకు వాడే భాష, ఇది వాస్తవం. ఇంకా ఆయనకు కారణం తగ్గుతలేదు. ఇంకా ఆయనకు ప్రజలు చీగొట్టినా చీత్కరించుకున్నా, మీ గడియలు బద్దలు కొట్టినా కూడా నీకు అహంకారం తగ్గుతలేదు. బండి సంజయ్కి ఏం తెలియదు, నీకు బాగా తెలుసు. అమెరికాలో చిప్పలు కడిగిన బతుకు నీది. నీ భవిష్యత్తుకు నీ బతికేందో చెప్పు. నీకు నేను చెప్తా. తెలంగాణ ఉద్యమము అందరు చేస్తుంటే మీ అయ్య కూడా దానిలో పాల్గొంటే, మీ అయ్యని ఇక్కడ కరీంనగర్లో గెలిపేయడానికి నువ్వు ఆ చిప్పలు కడిగే దాన్ని పక్క పెట్టి ఈడికి వచ్చినావు. ఈడికి వచ్చి మీ అయ్యని గెలిపించిన తర్వాత లాస్ట్కు నువ్వు గెలవాలనుకున్నావు. నువ్వు చేసింది ఏంది? కంకులు కాల్చే కాడ ఫోటో దిగినావు, ఛాయ్ పోస కాడ ఫోటో దిగినావు, లేకుంటే అక్కడిక్కడ పోయి ఫోటోలు దిగి మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జేఏసీలో మీటింగ్ పెడితే అందరం కలిసి మీటింగ్ పెడితే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి నువ్వు డ్రామాలు ఆడినటువంటి పెద్ద డ్రామా ఆర్టిస్టు నువ్వు. ఇలా ఆ ఉద్యమం కంటే ముందు నీ బతికేది చెప్పున్నా. నువ్వు ఎవరికైనా తెలుసా? నీ పేరు ఎవరికైనా తెలుసా? నువ్వు ఎప్పుడైనా విద్యార్థి ఉద్యమాలు చేసినావా? ఎప్పుడైనా సమాజం కోసం ఉద్యమాలు చేసినావా? మీ అయ్యా ఉద్యమం స్టార్ట్ చేయకముందు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వకముందు నువ్వు కనీసం వార్డు మెంబర్గా గెలిచినావా? రబ్బర్ చెప్పులు, ఈ ముడతలు షర్ట్ వేసుకొని దిగిన ఫోటో ఇస్తా. బిడ్డ నీ బండారం సరే మొదటిదాకా కొంచెం తగ్గిండు అనుకున్నాను, కానీ నీ కండకవరం తగ్గలే. ఇంకా నీ బండారం అంతా బయటపడతా. తీస్తున్నా, మొత్తం తీస్తాను. నీ దాగు ఒక్క 2 రోజులు నీ మీద దృష్టి పెడితే నేను రోడ్ల మీద ఎదుర్కొంటూ ఉరికిస్తాను. నేను గుర్తుంచుకో బిడ్డ, నీ ప్రభుత్వం లేదేడా. 1994లో బండి సంజయ్, నా ఏజ్ 24 or 26, ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. నేను గెలిచిన, ప్రజాప్రతినిధి గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సెకండ్ టైం మళ్ళీ ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గెలిచిన, పేదలకు రుణాలు ఇప్పించిన. 2005లో బండి సంజయ్ కార్పొరేటర్ గెలిచిన, ప్రజాప్రతినిధి అయినా. సెకండ్ టైం మళ్ళీ భారీ మెజార్టీతో సెకండ్ టైం కార్పొరేటర్ గెలిచిన. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన 53,000 ఓట్లు వచ్చినాయి. 2018లో మళ్ళీ పోటీ చేసిన 83,000 ఓట్లు వచ్చినాయి. నేను 2019లో ఎంపీకి గెలిచిన. ఎన్ని లక్షల ఓట్లతో తెలుసు కదా? 89,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన. నీ ప్రభుత్వమే ఉందాడ. నువ్వు అంతకుముందు ఏంది? నేను మా నాయన పేరు చెప్పుకొని గెలవలే, మా తాత పేరు చెప్పుకొని గెలవలే, మా అమ్మ పేరు చెప్పుకొని గెలవలే. ఉద్యమాలు చేసి గెలిచిన. నీ అయ్యలేకుండా నీ బతికేంది చెప్పరాదు. కుక్కలు దేకే నీ బతుకు, బిచ్చ బతుకు నీది. నువ్వు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నీ ఆస్తి పాస్తులు ఎంత? మీ అయ్య కారు ఎందుకు గుంజుకపోయారు బ్యాంకోలు? మీ అయ్య వాడిన రథం ఎందుకు గుంజుకపోయారు బ్యాంకోలు? మరి ఇప్పుడు లక్షల 1,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? నువ్వేం చేస్తున్నావు? గాలి తిరుగుడు. నేను తిరుగుతున్నావు. నువ్వేం తిరుగుతున్నావు? విదేశాల్లో పోతున్నావు, ఇక్కడ 1,000 కోట్లు సంపాదించిన పైసలు తీసుకుపోయి అడపెట్టేవాళ్ళు పెడుతున్నావు. మీ అక్క మీ చెల్లి ఏం చేసింది? ఇక్కడ సంపాదించిన పైసలు పోయి ఢిల్లీలో పెట్టింది, పంజాబ్లో పెట్టే ప్రయత్నం నువ్వు, మీ అయ్య, మీ చెల్లె కలిసి చేసారు. మీరు అట్లా పెట్టుబడి పెట్టి గాలి తిరుగు, మీరు ఆ తిరుగుతున్నారు. ఎస్, బండి సంజయ్ గాలి తిరుగుడే. బండి సంజయ్కి ఏం తెలియదు. ఏం తెలుసు బండి సంజయ్ కంటే? రుణమాఫీ చేస్తా అని మీ అయ్య చేయలే. పంటల కొనుగోలు విషయంలో తరుగు తాలు తేమ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఏ ఒక్క రైతు ఒక్క పైసలే కల్లాలకు వేనా పోయి మీ బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి దాడి చేస్తే ఆ దాడులు భరించినాం. 18 వాహనాలు ధ్వంసం చేశారు. మాకు తెలుసు. ఆ కళలపై రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం మాత్రం మాకు తెలుసు. నీ అయ్యను ప్రశ్నించేటువంటి ఆలోచన మాకు తెలుసు.
నిరుద్యోగ భృతి ఇస్తాన్ని మోసం చేసిండు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మీ అయ్యే మోసం చేస్తే నీ ప్రగతి భవన్కి వచ్చి గల్లెబట్టి గుంజుకొస్తా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన. మీ అయ్య దొంగనూరుగా గెలిచాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిండు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే దాని మీద ఉద్యమం చేసుడు నాకు తెలుసు. మీ అయ్యకేం తెలుసు, నీకేం తెలుసు? ఉద్యమం చేస్తే నన్ను అనగదొక్కడానికి హిందీ పేపర్ లీక్ చేస్తానని దొంగ కేసు పెట్టడం మీకు తెలుసు. దొంగ కేసు పెట్టి నా జైలుకి పంపడం నీకు తెలుసు. నీకు బాగా తెలిసింది అదే. 317 జీవో పడుతుంది. చెట్టుకోని పుట్టుకొని ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తే ఇదే హాల్లో కొట్లాడే తీరు నాకు తెలుసు, సమాజానికి తెలుసు. నీకు మీ అయ్యకేం తెలుసు? నా ఆఫీస్ మీద దాడి చేసి కట్టర్ మిషన్లతో ఫైరింగ్తో కొట్టి నా కార్యకర్తలు కాలు చేతులు విరగొట్టి నన్ను జైలుకి పంపడం నీ అయ్యకి తెలుసు, నీకు తెలుసు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద తెలియదు. నేను గొట్లాన యుద్ధం చేసిన, నీకు తెలియదు. నీకు మీ అయ్యకేం తెలుసు? ఆర్టీసీ ఉద్యమం చేస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టిన విషయం తెలుసు. మీ అయ్యొచ్చి పోడుబోను కుర్చేసుకొని పోడుబోను పట్టాయిస్తున్నాడు. ఇలా పోడుబోన సమస్యలు పరిష్కారం చెప్పి ఉద్యమం చేస్తే మా కార్యకర్తలను జైలు పంపి నన్ను అరెస్ట్ చేసి నా మీద కేసులు పెట్టాను. నీకు మీ అయ్యకి తెలుసు. ఇది నీ కుటుంబానికి నాకున్న తేడా బాగా తెలిసి ఏం బీకినావు? 1000 కోట్లు సంపాదించినావు, 1000 కోట్లు సంపాదించినావు. చెప్పు, అంతకుముందు నీ ఆస్తిపాస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తిపాస్తులు ఎంత? తీస్తా, అన్నీ తీస్తా. ఏమని చేస్తావు? అన్నీ తీస్తున్నా. ఎక్కడెక్కడ పెట్టుబడి ఉండవు తీస్తా, అది కూడా తీస్తా, అది కూడా ప్లాన్ చేస్తున్నా. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడు. నీ అయ్య ముఖ్యమంత్రి కాదు బిడ్డ. కండ కవరం తలకాకితే దించుతానేది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పార్టీ, నువ్వు, నీ కుటుంబం, నీ ముళ్ళే ముస్తారు అనుకొని బిల్లా బిస్తారు అనుకొని తప్పకుండా పారిపోయేటట్టు చేస్తా. అరే బండి సంజయ్తో ఏం కాదని మీ అయ్యనే చెప్పిండు. బండి సంజయ్ దమ్మేందో, బీజేపీ కార్యకర్తలు దమ్మేందో మనం చూపెట్టాం కదా, మళ్ళీ చూపెడతాం. ఇప్పుడు ఒక రిజర్వేషన్ అంశం మీద ప్రతిపక్ష నేతలు ఒక వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్లు రద్దు చేస్తారు, భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తాను. దానిలో మీరు మాట్లాడినట్టు కూడా దాన్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేను మాట్లాడింది నేను వైరల్ చేస్తారు కదా ప్రజలు కదా. హుజరాబాద్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విలేకరులతో మాట్లాడేదాన్ని మాఫింగ్ చేసి ఎడిట్ చేసి అన్ని క్లబ్ చేసి ప్రచారం చేస్తున్నారు. హుజరాబాద్లో మీడియా మిత్రులు ఫోన్ చేశారు. అన్న నువ్వు మాట్లాడింది మొత్తం నేను చూడలే, వాస్తవానికి నువ్వు మాట్లాడిన దాన్ని మొత్తం అన్ని క్లబ్ చేసి మాఫింగ్ చేసారు, అన్నీ ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. చూడనంటే గాల మాటలు పట్టించుకుంటారా? ప్రజలు తెలుసు ఏం మాట్లాడడం, ప్రజలు తెలుసు ఏం చేస్తున్నారో ప్రజలు తెలుసు. గాలి ఏమంటే కొట్టి పరిస్థితి. జూన్ 4 తర్వాత మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కేంద్ర ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతుందని చెప్పి కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. ఇంకే పట్టించుకోరన్నా, ఆయన దుర్మార్గుడు. ఆయనకి ఏం తెలియదు. ఆయనకు తెల్లాలైతే వాడిని వీని నుంచి పైసలు సంపాదించాలి, విదేశాల్లో పెట్టుబడి పెట్టాలి, ఎంజాయ్ చేయాలి, అంత తప్ప ఏం తెలియదు ఆయనకు. కేంద్ర పాలిత ప్రాంతం చేస్తానని చెప్పి 2014 నుంచి చెప్తున్నారు. చేసినామా? ప్రతి ఎన్నికల్లో చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు బోర్డర్లో మీటర్ ఎక్కడ పెట్టినామా? కానీ అది ఎవరు పట్టించుకోరన్నా. బీఆర్ఎస్ పార్టీ ఇంకా 3-4 రోజులు బీఆర్ఎస్ పార్టీ 13 తారీఖు బీఆర్ఎస్ పార్టీ పడుతుంది. తర్వాత పడుతుందా? పిక్తుంది అది. సో మొత్తం మీద రాజకీయంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. దానికి సంగతి ఏందో తేలుస్తా అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.